ఎంపికైన అభ్యర్థులతో తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు ఆదివారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ప్రచారంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ఎన్నికల వరకు అనుసరించాల్సిన వ్యూహాలు, నియోజకవర్గాలలో పార్టీ నేతలతో సమన్వయం, పొత్తులో ఉన్న జనసేనతో పరస్పర సహకారం వంటి అంశాలపై అభ్యర్థులకు దిశానిర్దేశం చేశారు. సుమారు గంటన్నర పాటు జరిగిన ఈ టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు అభ్యర్థులు అందరితో మాట్లాడారు. రానున్న ఎన్నికల్లో పోటీ చేసేందుకు తెలుగుదేశం పార్టీ మొదటి జాబితాలో 94 మంది అభ్యర్థులను ప్రకటించింది. ఈ అభ్యర్థులందరితో టీడీపీ అధినేత చంద్రబాబు ఆదివారం ఉదయం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఇందులో చంద్రబాబు అభ్యర్థులందరికీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై దిశానిర్దేశం చేశారు. టికెట్లు పొందిన వారికి తొలుత శుభాకాంక్షలు తెలిపారు. 5 కోట్ల మంది రాష్ట్ర ప్రజల భవిష్యత్తు కోసం టీడీపీ, జనసేన పొత్తులో పోటీ చేస్తున్నాయని వివరించారు. రాష్ట్ర ప్రయోజనాలే ప్రధానంగా, గెలుపే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. గతంలో ఇంత పెద్ద ఎత్తున లిస్టు విడుదల చేయలేదని చంద్రబాబు చెప్పారు. ప్రజామోదం ఉండాలనే కొత్త విధానం ద్వారా అభ్యర్థులను ఎంపిక చేశామన్నారు చంద్రబాబు. 1,30,00,000 మంది ఫీడ్బ్యాక్ తీసుకుని సర్వే నివేదికలను పరిశీలించి అభ్యర్థులను ఎంపిక చేశామని చంద్రబాబు వివరించారు. దేశంలో ఏ రాజకీయ పార్టీలో కూడా ఇలాంటి ప్రయత్నం జరగలేదని, ప్రస్తుతం ఒక్క సీటు కూడా ఓడిపోవడానికి వీల్లేదని అభ్యర్థులకు స్పష్టం చేశారు. ఎన్నికలు రాష్ట్రానికి, రాష్ట్ర భవిష్యత్తుకు ఎంతో అవసరమని, చిన్న తప్పు కూడా జరగకుండా చూసుకోవాలి అని తెలిపారు. వచ్చే 40 రోజులు అత్యంత కీలకమని, నిత్యం ప్రజల్లో ఉండి వారి భవిష్యత్తుపై నమ్మకం కలిగించేలా నాయకత్వం వహించాలని సూచించారు. ఇప్పటికే సూపర్ 6 పథకాలు ప్రకటించామని, ఉమ్మడి అభ్యర్థులను ప్రకటించినట్లు గుర్తు చేశారు. జగన్ అహంకారపూరిత పాలన ఆయన పతనానికి నాంది పలకబోతోందన్నారు. విధ్వంస పాలకుడైన జగన్ను ఓడించేందుకు జనం సిద్ధంగా ఉన్నారు అని, ప్రజలతో ఓట్లు వేయించుకోవాల్సిన బాధ్యత అభ్యర్థులపై ఉందని అన్నారు. సిద్ధం అని సభ పెడుతున్న జగన్ అభ్యర్థులను మాత్రం ప్రకటించలేకపోయారన్నారు. సీట్లు ఇచ్చేశారు గాని ప్రజల్లో ప్రభుత్వ వ్యతిరేకత ఉందన్నారు. నియోజకవర్గాల్లో ఎన్ని సానుకూల అంశాలున్నా చివరకు ప్రజా సమస్యలపై కట్టుబడి ఉండాలన్నారు. నియోజకవర్గంలో అసంతృప్తితో ఉన్న నేతలను కలుపుకుని వెళ్లాలని సూచించారు. తామే అభ్యర్థి అని ఈగోతో వెళితే కుదరదు అని చంద్రబాబు స్పష్టం చేశారు. తటస్థులను కలిసి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని వివరించి అన్ని వర్గాల మద్దతు కోరాలన్నారు. మిత్రపక్షం జనసేన నేతలను కలుపుకుని వెళ్లి గౌరవించాలన్నారు. అంతేకాకుండా జనసేన నేతలు టీడీపీ అభ్యర్థులతో కలిసి ప్రయాణం చేసే విధంగా చూసుకోవాలని చంద్రబాబు కోరారు. రెండు పార్టీల నేతలు సమన్వయంతో పనిచేస్తే 100% ఓట్ల బదిలీ జరుగుతుందని చంద్రబాబు స్పష్టం చేశారు. జగన్ ఎన్నికలలో గెలుపుకు తన పాలనను నమ్ముకోలేదని, దౌర్జన్యాలు, అక్రమాలు, దొంగ ఓట్లు సిద్ధం చేశారు అని చంద్రబాబు ఆరోపించారు. మనం ఊహించని స్థాయిలో జగన్ కుట్రలు చేస్తారని చంద్రబాబు నేతలకు వివరించారు. ప్రతి అభ్యర్థి ఒక న్యాయవాదిని పెట్టుకోవాలి అని సూచించారు.